క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమని యేసుని అడిగిన. యేసు, నేను వచ్చు వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుకున్నాను. కాబట్టి ఆ శిష్యుడు చావడన మాట సహోదరులో ప్రచురమాయన. అయితే చావడను యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుతూ ఇవి రాసిన శిష్యుడు ఇతడై, ఇతని సాక్ష్యం సత్యమని ఎరుగుతుంది. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం అంటే పాఠం పేరు, అంటే ఇప్పుడు చెప్పబోయే పాఠం పేరు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ప్రభు నీకు తోడై ఉన్నాడు. తోడై ఉండవు. ప్రభు మనందరికీ తోడై ఉన్నాడు. అయితే మనం బైబిల్ గ్రంథం నుంచి ప్రభు తోడై ఉంటే వాళ్ళు చేసిన విధానం, వాళ్ళు ఉన్న విధానాన్ని బట్టి ఏ విధంగా ఉన్నారో మనం కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు ప్రభు తోడై ఉన్నాడు. కొంతమంది చెబుతారు క్వశ్చన్ మార్క్ ఉండాలి, అట్టు ఉండాలి, ఎట్టు ఉండాలి అని చెబుతారు. అది సందర్భాన్ని అనుకూలంగా వచ్చింది. నువ్వు దొంగతనం చేస్తున్నావా? క్వశ్చన్ మార్క్. నువ్వు ప్రార్థనకి వెళ్ళట్లేదా? వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇలాంటివి ఏమి ఉంటాయి. ఇప్పుడు ప్రభు నీకు తోడై ఉన్నాడు. ప్రభు తోడై ఉన్నప్పుడు జరిగే విషయాలు ఏంటి, అసలు వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది మనం గ్రంథంలో చూస్తే, ప్రభు తోడై బైబిల్ గ్రంథంలో ఎంతమందికి అందరికీ ఉన్నారు. కానీ ప్రభు అందరికీ తోడై ఉండవు. ప్రభు అందరికీ తోడై ఉన్నాడు, కానీ ప్రభువుని నమ్మని వారు, అంటే ప్రభు పట్ల విశ్వాసం లేని వారు, ప్రభు పట్ల విశ్వాసం ఉంచని వారు, వాళ్ళు ఉన్నారు. ప్రభు నాకు సహాయం చేస్తారు, నన్ను రక్షిస్తారు, నన్ను కాపాడుతారు, నన్ను విడిచిపెట్టడు అనే వారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన ఒక్కొక్క మాట, ఒక్కొక్క ఉపమానం మనిషిని బ్రతికించేది. ఆత్మ సంబంధమైన విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకం విడిచిన తర్వాత పరలోకానికి చేరాలని ఆయన కోరుకున్నాడు. ప్రభు తోడై ఉన్నాడు. ప్రభు ఏ విధంగా తోడై ఉన్నాడో, ఎలా ఉన్నారో తెలుసండి. మార్తా, మరియా వాళ్ళ గురించి తర్వాత వాళ్ళ సహోదరుడు లాజరు యోహాను గారు రాసిన సువార్తలో ఉంటుందన్నమాట. అక్కడ మార్తా, మరియా, లాజరు అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేవారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒకళ్ళేమో మామూలు ఏంటంటే భోజనాలు రెడీ ఇవన్నీ చేసి పెట్టడం,
ఒకళ్ళేమో అక్కడుండి వాక్యం అనేది ఆయన దగ్గర ఉండి వినటం, మరి ఏం చేసేది? వినేది. మార్త ఏం చేసేది? వంట చేసేది. ఇప్పుడు వీళ్ళు ఇలా ఉన్న సందర్భంలోని కొన్ని రోజుల తర్వాత లాజరు ఏమవుతాడంటే అతను చనిపోతాడు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే అప్పుడు ప్రభు అక్కడ ఉండడం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత, ఈ సందర్భం అందరికి తెలుసు, వచ్చిన తర్వాత వాళ్ళు ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికి ఉండేవాడు అని వాళ్ళు దేవుని పట్ల వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. వాళ్ళు ఏడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కన్నీళ్లు విడిచారు. మనం బాధపడుతున్నా, ఏడుస్తున్నా ఆయన ఆనందించే దేవుడు కాదు. ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చెప్తున్న విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ ఆనందించుడి. అయిపోలా ఇంకా అక్కడ మరలా చెబుతున్నాను, నువ్వేం చేయాలంట? ఆనందించుడి. అక్కడ ఉన్న విషయం చూడండి, ఆనందించుడి అని చెబుతున్నారు. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. అంటే అక్కడున్న అర్థంలోని సకల జనులకు, నీ సహనం సకల జనులకు తెలియాలంటే నీకు ఏదైనా ఒక సమస్య కానీ, లేకపోతే ఏదైనా అవసరం కానీ, ఏదైనా వచ్చినా కానీ ప్రభు నాకు తోడై ఉన్నాడు అనే సహనం. ఎవరైనా చాలా మంది కొంచెం బాధలో ఉన్నప్పుడు వచ్చి అయ్యో రోజు ప్రార్థన చేస్తారు, రోజు ప్రార్థనకు వెళతారు, దేవుడా దేవుడా అంటారు, ఏంటిది అని అన్నప్పుడు చెప్పవలసిన విషయం ఏంటంటే, అక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, నీ సహనము ప్రభు నాకు, నువ్వు చెప్పవలసిన ప్రభు నాకు తోడై ఉన్నాడు. అలా చెప్పిన విషయాలు బైబిల్ గ్రంథంలో అలా చెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు. అబ్రహాం గారు, ఆయనకు ముందు నోవాహు గారు, నోవాహు గారు, తర్వాత అబ్రహాం గారికి అతనికి వచ్చిన శ్రమల్లోని, అతనున్న విధానంలోని చూస్తే అతడు ఏ విధంగా ఉండనంటే, ప్రభు మాట ప్రకారంగా ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడకు వెళ్ళాడు. తర్వాత దావీదు గారు కీర్తనలో 23వ కీర్తనలో చెప్పినట్టు ఆయన ఏమని చెప్పిండండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోటల ఆయన నన్ను వరుండ చేస్తారు. ఆయన చెప్పిన సాక్ష్యం, ఆ విషయం చూడండి ఏ విధంగా ఉందో. దావీదు గారు చెప్పిన విషయం, ప్రభు నన్ను విడిచిపెట్టడు, గడంధకారపు లోయలో నేను సంచరించినను నేను దేనికి భయపడను, ఏ అపాయము రాదు, ఆయన నన్ను కాపాడతారని నా కీర్తనలు అద్భుతమైన విషయం చెప్తారు. అలా ఎంతో మంది చెప్పారు, ప్రభు నాకు తోడై ఉన్నాడని ఎంతో మంది చెప్పారు. యోసేపు గారు చెప్పిన విషయం, ఒక ప్రాంతానికి యోసేపు గారిని అమ్మేస్తే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన యోసేపు అనగా ఫలించడి కొమ్మ, ఆ విధంగా ఆయన ఉన్నారు. దేవుని పట్ల ఎంత విధంగా ఉన్నారో యోసేపు గారు. అలా ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నవారు ఎంతో మంది. నువ్వు దేన్ని గురించి చింతపడద్దు, నీ ప్రతి ఒక్కటి కూడా కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుడు. ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు. హెబ్రీ రాసిన పత్రిక చూడండి, ఇలా చెప్పుకుంటా వెళితే మరి మీకు చదవటం కూడా చదివి వినిపిస్తుంది. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం
ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రభు నాకెవరంట? సహాయకుడు. ప్రభు నాకు ఎలా ఉన్నాడు? తోడయ్యి ఉన్నారు. ప్రభు ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టి ఆయన కాదండి. యెహోషువ గారితో చెప్తారు, యెహోషువ ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు కుడికి కానీ ఎడమ కానీ నువ్వు తొలగొద్దు, నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నిన్ను నడిపిస్తాను. ఏ విధంగా నడిపిస్తారో తెలుసండి? కీర్తనలు 121వ కీర్తన చదవండి. ఆయన ఎలా నడిపిస్తారో, ఎలా కాపాడుతారో చూడండి. దేవుడు కీర్తనలు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిరనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. చూశారండి, దేవుడు మనిషిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఎంతగా దేవుడు ప్రేమించారు అని అంటే, ఎంత ప్రేమించారు అని అంటే మన కోసం ప్రాణం పెట్టారు. అంతగా ప్రేమించారు. సిలువేయటం అంటే మాటలు కాదండి. ఆ ఇశ్రాయేలు దేశంలోనే ఇశ్రాయేలీలు, యూదులు, ఇంకా రకరకాల వాళ్ళ వృత్తులను బట్టి ఈ సిలువ అనేది తీసుకొచ్చింది ఎవరంటే అలెగ్జాండర్. ఇతడు ఆ సమయంలోనే ఆ శిక్ష ఇది ఎప్పుడు మొదలైందనంటే క్రీస్తు పూర్వం మొదలైంది, ఇప్పుడు కాదు. క్రీస్తు శకం ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వం అలెగ్జాండర్ అనే వ్యక్తి 2000 మందిని సిలువ చేపించింది. అప్పుడు అదే ఆ శిక్ష అనేది యేసు క్రీస్తు ప్రభువారికి అది అమలైంది. తర్వాత వాళ్ళు యూదులలో ఏంటంటే రాళ్ళు రువ్వి కొట్టడం, చంపడం అనేవాళ్ళు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చిరఛేదనం చేయడం. తర్వాత యూదులు ఇప్పుడున్న విధానం ఏంటంటే అక్కడ ఏంటంటే అలెగ్జాండర్ ఆ సమయంలో వాళ్ళు పెట్టింది ఏంటంటే సిలువ వేయటం. యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయటం అంటే, అసలు ఆ రోజులో సిలువేయటం అంటే కొంతమందిని ఏం చేశారంటే తీసుకెళ్లి కట్టేయటం, లేకపోతే మామూలుగా కట్టేయటం అలా వేసేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఆయన కొట్టిన విధానం అదంతా కూడా ఎంత భయంకరంగా ఉంటుందని అంటే తట్టుకోలేని విధంగా ఉంటుంది. నాగడి సార్లతో పొలం దున్నితే ఎలాగైతే ఉంటుందో ఆయన బీపీ ఆ విధంగా ఉందంట. శరీరం అంతా మొత్తం కూడా అయిపోద్దండి. దేహంలో ఒక బొట్టు రక్తం కూడా ఉండదండి. అంత భయంకరంగా యేసుక్రీస్తు ప్రభువుని సిలువేశాడు. ఆ సిలువ వేసేటప్పుడు చాలా మంది కేకలు పెట్టి పిచ్చి పిచ్చి కేకలు, అరుపులు అవన్నీ చేస్తారండి. అంత భయంకరంగా ఉంటుందండి. మన కోసం అంతగా భరించుకున్నారు యేసుక్రీస్తు ప్రభువు, మనలను పరలోకం చేర్చాలని. దేవుడు ఎప్పుడు కూడా నరుణ్ణి విడిచిపెట్టలేదని. మనల్ని పుట్టించారు, మన కోసం ఆయన ఏం చేశారండి? యేసుక్రీస్తు ప్రభువుని పంపించారు. మనందరం పరలోకంలో ఉండాలని మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టారు. తర్వాత నిత్యం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువు మనకు ఎలా ఉన్నాడంటే తోడుగా ఉన్నాడు. మన ప్రతి అవసరం కూడా తీరుస్తాను అని ప్రభు చెబుతున్నాడు. నువ్వు ఎటువంటి సమయాల్లో, సమస్యల్లో, ఎటువంటి బాధల్లో ఉన్నా, స్వాతి ఆమె ప్రసవించిన తర్వాత, ఆమె కన్న తర్వాత బెడ్ మీద ఆ రక్తము పోయిందండి. ఎంత రక్తం అన్నా కారిపోయింది.
మరి ఈ రోజున ఆ విధంగా ఉంది అని అంటే ప్రభు తోడై ఉన్నాడు. తర్వాత ఆ పాప కేజీ 600, చాలా వీక్గా పుట్టింది, ఉమ్మనీరు లేదు. అంత వీక్గా పుట్టిన ప్రభువే సహాయం, ప్రభువే కాపాడాడు. ఉమ్మనీరు లేకుండా కడుపులో బిడ్డ బేబీ పెరిగిద్దండి? బేబీ పెరిగిద్దే? పెరగదండి. కానీ దేవుని గొప్ప, దేవుని కాపుదల. ఏదైనా ప్రతి ఒక్కటి కూడా ప్రార్థనతోనే సాధ్యం. దావీదు గారికి వచ్చిన సమస్యల్లో దావీదు గారికి వచ్చిన విధానాన్ని చూస్తే అసలు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలాంటివి అని అంటే చాలా తక్కువ అండి. అవన్నీ కూడా దావీదు గారు ఓర్చుకున్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ మనం ప్రతి ఒక్కటే కూడా ఏదైనా కానీ ప్రభువుకు చెప్పుకునే వారిగా ఉండాలి. ఇలాంటి సందర్భాలు ఎన్ని చెప్పారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆయన దగ్గరకు న్యాయం తీర్చమని వచ్చినప్పుడు అతను పట్టించుకోడు. ఆమె మరలా వచ్చింది, పట్టించుకోడు. మరలా వచ్చిన తర్వాత అప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెను చూచి, ఎందుకు ఇన్నిసార్లు నా దగ్గరకు ఎందుకు వస్తుంది అని ఆమెను పిలిచి ఏంటని అడిగి ఆమె అవసరం తీర్చి పంపిస్తాడు. అక్కడ ఆ ఉపమానంలో ఉన్న విధానం ఏంటంటే, ఆ ఉపమానంలో ఉన్న అర్థం ఏంటంటే, నిత్యము కూడా ఏం చేయాలండి? అడగాలి. ఎలా అడగాలంటే ఆమె చెబుతున్న విషయం, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తున్న విషయం, ఆమె ఎలా వచ్చింది? ఒకసారి వచ్చింది తీర్చరా, రెండోసారి అంటే విసుకక వచ్చింది, నాకు న్యాయం తీరుస్తున్నది, మరలా వచ్చింది. అట్నే నిత్యము ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి, తర్వాత గోజాడుతూ ప్రార్థన చేయాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం, అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చినప్పుడు జీవము గల దేవుడు ఆయన అడిగితే న్యాయం తీర్చడా? తీరుస్తారని చెప్పి, మరలా నేను తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందునా అని చెబుతారు. అంటే మరలా భూమి మీద నేను వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందునా అంటే దేవుడు ప్రతి అవసరం మనిషికి తీరుస్తుండో, కాపాడుతుండో, ప్రభువుకి తోడై ఉన్నాడు. కానీ మనుషుల్లో ఏముండట్లేదు? విశ్వాసం అనేది లేదు. ప్రభు తోడై ఉన్నప్పుడు ప్రభు బడా మంచి దాసుడా, మంచి వ్యక్తి అని ఎంతో మందిని మెచ్చుకున్నాండి. ప్రభు మెచ్చుకున్న వాళ్ళు అందరూ దారి తప్పిపోయారు. ప్రభు మెచ్చుకున్న వాళ్ళు మొత్తం పోయారండి, దారి తప్పిపోయారు. ప్రభు ఇదిగో నాయన మంచి పని చేసినవని శబాష్ అంటే చాలు, ఏమయ్యారు వాళ్ళు? అలా తప్పిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథం? ప్రభు మెచ్చుకున్న తర్వాత తప్పిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? ఎవరెవరాళ్ళు? ఆహా, ఎలాంటి వ్యక్తివి నాయన నువ్వు, అసలు నెంబర్ 1 నువ్వు అని ప్రభువు చెప్పారు. తర్వాత లోకంలోకి వెళ్ళిపోయారు. ఎవరాళ్ళు? సామాన్యమైన వ్యక్తులు కాదు వాళ్ళు. బైబిల్ గ్రంథంలో ఉన్నవాడు వాడు సామాన్యమైన వ్యక్తులు కాదు. ఈ రోజున మనిషి కూడా అలాగే ప్రభువు మెచ్చుకున్న తర్వాత, ప్రభు పనిలోకి వచ్చిన తర్వాత, ప్రభువు మెచ్చుకున్న తర్వాత ఏమైపోతున్నారు? దేవుడు అవసరం తీర్చిన తర్వాత ఏమైపోతున్నారు? మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో ప్రభు మెచ్చుకున్న తర్వాత మర్చిపోయిన వారు ఎవరెవరో ఉన్నారు అని అంటే చాలా మంది ఉన్నారు. ఆది కాండం నుంచి చదువుకుంటూ వెళితే చాలా మంది ఉన్నారు. పేరు పెట్టి పిలిచి వాళ్ళకు బిరుదులిచ్చి ఇన్ని చేస్తే వాళ్ళు ఏం చేశారు? లోకంలోకి వెళ్ళిపోయారు. ఎవరెవరు వాళ్ళు? ఒకటి నోవాహు గారు. ఏం చేసిండండి? నోవాహు గారిని ఏమని పిలిచిండు దేవుడు? నోవాహు గారిని ఏమని పిలిచిండు? నీతిమంతుడు, చాలా గొప్ప వ్యక్తి అని పిలిస్తే ఆయన ఏమైపోయిండు? తాగేసి మత్తుగా వస్త్రహీనుడై పడిపోయాడు. మోషేనే ఏమని పిలిచిండు దేవుడు? ఏమని పిలిపించిండు? సాత్వికుడు. ఉందా సాత్వికం? చివరికి వచ్చేసరికి ఉందా సాత్వికం? ప్రభు మెచ్చుకుంటాం పోయింది. దావీదు గారు నా హృదయానుసారుడు అని పిలిచిండు దేవుడు. ఉంచుకున్నది ఆ బిరుదు, ఉంచుకుండా దావీదు గారు ఉంచుకోలేదు. తప్పు చేసి ఇదైపోయింది. అలా బైబిల్ గ్రంథంలో చాలా మంది తప్పిపోయారు. అలా ఎవరో కూడా ఉండకూడదండి. యోసేపు గారిని దేవుడు ఎంత హెచ్చించిందండి. తల్లిదండ్రిని ఏం చేయాలంట? ఈయనకు నమస్కారం చేయాలంట. ఎవరికి? యోసేపుకి.
అప్పుడు తండ్రి గద్దెస్తారు, ఏంట్రా మేము నీకు నమస్కారం చేయాలా? ఆ కలబాబాలు చెప్పినందుకే తీసుకుపోయి ఎక్కడ పడేశారు? బోధులో పడేశారు. ఆ కలభావంతోనే తండ్రికి కూడా కోపం వచ్చింది యోసేపు గారు చెప్పిన మాటకు. ఇలా బైబిల్ గ్రంథంలో వీళ్ళందరూ ఎవరో ఒకళ్ళు ప్రతి ఒక్కరూ తప్పిపోమట్టే పాత నిబంధనలు అందరూ కూడా ఏమైపోయారు? తప్పిపోయారు. కాబట్టి ఎవరు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సి వచ్చింది ఈ లోకానికి. అలా బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరూ కూడా ఏమైనా పాత నిబంధనలు అందరూ కూడా తప్పిపోయారు. అసలు పాత నిబంధనలో వాళ్ళు తప్పులు చేసిన తర్వాత వాళ్ళు ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము బలి ఇచ్చేవారు. కానీ ఆ రక్తము ఎందుకు పాపాన్ని తీసేయలేకపోయింది? ఎందుకని తీసేయలేకపోయిందండి? ఎందుకు తీసేయలేకపోయిందంటే బలి ఇచ్చే మనిషి, ఆ మనుషుల్లో వాళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళలో ప్రేమ లేదు. వాళ్ళలో ఏమి లేదండి? ప్రేమ లేదు, సమర్పణ లేదు, నీతి లేదు. ఇవేవి కూడా వాడతో దయ అనేది ఇవి లేవు. మరి దేవుడు ఎలా అంగీకరిస్తారు? కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు పాపులు మనవి ఆలకింపడం అని చెబుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ప్రార్థన చేసేటప్పుడు ప్రభువుతో మాట్లాడుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు మనకు తోడై ఉన్నాడు. మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. అయితే ఆయనకి ప్రతి ఒక్కటి మనం చెప్పుకోవాలి. మనుషులకు ఏ విధంగా చెప్పుకుంటామో దేవునికి చెప్పుకుంటే ఏం చేస్తారో తెలుసండి? దేవుడు ఇంకొకళ్ళకి చెప్పడం మనుషులు చెబుతారు కానీ, అలాగే దేవుడు మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. ప్రభు మనకు ఎలా ఉన్నారంటే తోడయి ఉన్నారు. ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టరు. నిన్ను ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని ముద్దాడుతానని చెప్పిన దేవుడు ఎలా విడిచిపెడతారండి? విడిచిపెడతారు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు కానించే నువ్వు నాకు తెలుసు అని ఆయన చెబుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏ విషయంలో దిగులు పడకుండా, భయపడకుండా, అధైర్యపడకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుకి చెప్పుకున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసండి? ప్రభు అక్కడే చెప్పిన విషయంలో ప్రభు మనకి ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడనమాట. అంటే మనకు దగ్గరగా ఉన్నాడు. మనకు చెబుతున్నారు. ఆయన ఏమని చెప్తున్నారంటే ఇర్మియా గ్రంథంలో చూడండి. ఆయన ఏమని చెప్తారంటే, ఇర్మియా గ్రంథం ఈ ఒక్క విషయం చూసి ముగిస్తాను. ఇర్మియా గ్రంథం లేక అంటే అది ఏంటిదనంటే మనకు అది ప్రభుతో చెప్పుకునే మాట. ఇర్మియా గ్రంథం తీశారండి. ఇర్మియా 30వ అధ్యాయం. ఇది ఇర్మియా 30వ అధ్యాయం 3వ వచనం చూడండి. రాబాబు దినంలో నేను ఇశ్రాయేలు వారును యోధా వారును నా ప్రజలలో చెరలోని విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదని యెహోవా సెలవిచ్చుతున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకంలో రాసి ఉంచుకునుము. చూశారంటే నేను పితరులతో చెప్పినది నెరవేరుస్తాను అని చెబుతున్నాను. ఒక సందర్భంలో నేను నిన్ను విడవను, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకేమిస్తాను? ఉత్తరం ఇస్తాను అని చెబుతున్నాను. ప్రతిదినం ఉదయాన్నే లేచి ప్రభువుతో మాట్లాడుకున్నప్పుడు, ప్రభుతో చెప్పుకున్నప్పుడు ఆ రోజంతా సంతోషంగా ఉంటాం. ప్రభు మనకు తోడయ్యి ఉంటారు. కీర్తన గ్రంథం చెబుతారు ఏమనంటే, ఉదయమనే నా కంఠ స్వరం నీకు వినబడాలి, రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. ఆయన ఎంత అయితే చీకటిగా ఉన్నప్పుడే లేచి అరణ్య ప్రాంతంలోకి ప్రార్థన చేశారు, అదే విధంగా రేయి మొదటి జామున చీకటితోనే లెగిచి ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉంటారు. ప్రార్థనలో ఎలా ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి, మెలకుగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభు మన విడిచిపెట్టలా, మనం ప్రభువుని విడిచిపెట్టద్దు. ఎలా గోజాడాలి, ఎలా చేయాలి అని అంటే ఇక ఆయన దగ్గరికి వెళ్ళి
తండ్రితో పిల్లలు ఏ విధంగా అయితే చెప్పుకుంటారో అదే విధంగా మనం చెప్పుకోవాలండి, అదే విధంగా మాట్లాడుకోవాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మన ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం వచ్చిన పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిసిన అందరికీ వందనాలు.